నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. ఎవరైనా మనకు ఎదురైనప్పుడు వారిని ప్రేమగా పలకరించడం, వారి బాగోగులు తెలుసుకోవడం, వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకోవడం, ఇలాంటి లక్షణం కనుక మనం అలవర్చుకుని మనం పిల్లలకు కనుక నేర్పించగలిగితే మనలో అహంకారం అనేది ఎంత మాత్రం రాదు. మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నట్టే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన శ్రీరాముని జీవితం కనుక మనం గమనిస్తే తనకి ఎవరైనా సరే ఎదురైతే, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎదురైతే వారి కష్ట సుఖాలను అడిగి వారిని పలకరించి వాళ్ళని ప్రేమగా మాట్లాడి వారి యొక్క బాగోగులు తెలుసుకుని వారికి ధైర్యాన్ని చెప్పేవారు. ఈ లక్షణం అలవర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా పొరపాటున శ్రీరాముని కంటే ముందు అవతల వారు పలకరిస్తే ఆయన సిగ్గుపడేవారంట. అయ్యో, నేను పలకరించడానికంటే ముందు అవతల వారు నన్ను పలకరించారు, నేను పలకరించలేకపోయానని చెప్పి. అలాంటి లక్షణం కనుక మనం అలవర్చుకుని మన పిల్లల కనుక నేర్పించగలిగితే ఖచ్చితంగా వారికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. మనకి పెద్దలు ఒక మాట చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పి. ఈ లక్షణం మనం అలవర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అలానే అవతల వారికి మన పట్ల చాలా గౌరవభావం అనేది ఏర్పడుతుంది అనమాట. మనం ఒక సినిమాలో కూడా చూస్తాం, ఒక కథానాయకుడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అవతల వ్యక్తి పలకరించకుండా వెళ్ళిపోదామని చూసే సందర్భంలో ఈ కథానాయకుడి కోరండి ఎలా ఉన్నామని చెప్పి అడిగిన తర్వాత ఆయన కొంత బాధపడతారు, అయ్యో నేను ముందు పలకరించలేకపోయానని చెప్పి. సో ఇలాంటి లక్షణాన్ని మనం పిల్లలకు నేర్పించి మన కుటుంబ సంబంధ బాంధవ్యాల విలువలకు పెంచాలి. అలానే ఎవరైనా సరే మనకి ఇంటికి వచ్చేటప్పుడు వారిని ఎలా అతిథి మర్యాదలు చేయడం, వారికి గౌరవ భావంతో ఎలా చూడాలని చెప్పి ఈ లక్షణాన్ని పిల్లలకు మనం చిన్నతనం నుంచి నేర్పించాలి. అలా నేర్పిస్తే వారిలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అలానే వారిలో మంచి ఆలోచన విధానం అనేది మార్పు వస్తుంది. కాబట్టి అలా మనం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.